హాయ్ ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 8 ఇంటిగ్రల్ x మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై రూట్ ఎక్స్. ఓకే, ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలి? ఇది చూడంగానే ఏం భయపడమాకండి, చాలా సింపుల్ ప్రాబ్లము. ఫస్ట్ మనం ఎలా సింప్లిఫై చేసుకోవాలో చూడాలి ఫస్ట్. ఓకే, నో ఎక్స్ మైనస్ 2 సొల్యూషన్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. మనం ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ని దీంతో ఇంటూ చేయాలి, మళ్ళీ ఎక్స్ని దీంతో ఇంటూ చేయాలి, తర్వాత మైనస్ 2ని ఎక్స్తో ఇంటూ చేయాలి, మైనస్ 2ని 3తో ఇంటూ చేయాలి. చేద్దాం చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ సైన్ ప్లస్ 3 పాజిటివ్ సైన్ ప్లస్, ఓకే, పాజిటివ్ 3x, ఎక్స్ ఇంటూ 3 3x, మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x. ఓకే, మైనస్ 2 ఇంటూ ప్లస్ 3, మైనస్ ప్లస్ ఏమైంది ఇంటూ అవుతే మైనస్ 2 3 జా 6, 3లో నుంచి 2 తీసేస్తే ఏముంటుంది? ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఇది మిగిలింది. ఓకేనా? దెన్ రూట్ అంటే ఏంటంటే 1/2 గుర్తుపెట్టుకోవాలి. రూట్ మనం ఎలా రాసుకోవచ్చు? 1/2 ఇన్ ద పవర్ ఆఫ్ లో రాయాలి. ఏదైనా సంథింగ్ పవర్ ఆఫ్ లో రాయాలంటే 1/2 రాయాలి. ఓకేనా? దెన్ అక్కడ ఏమి ఇచ్చారు అది రాయండమ్మా. ఫస్ట్ మనకి ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 అంతేనా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఇదేగా వచ్చింది మనకి బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఈ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2ని సపరేట్గా రాస్తున్నా చూడండి. దేనికి ఏ టర్మ్కి ఆ టర్మ్ రాస్తున్నాను చూడండి. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు మైనస్ 6 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఓకేనా? ఇది ఎలా కనబడుతుంది? ఇక్కడ చూడండి, కిందది ఎలా కనబడుతుంది? 1/a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ మైనస్ n. ఇంటూలో రాయాలి కదా, కిందదాన్ని ఇంటూలో రాయాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/2 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/2. దాని తర్వాత మైనస్ 6 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/2. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం అనే ఫార్ములా. ఫ్రమ్ ద ఆల్జీబ్రా ఐ రిటర్న్ 2 ఫార్ములాస్. ఓకేనా? అయితే ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. బేసెస్ ఆర్ ఈక్వల్ 2 ప్లస్ పవర్ షుడ్ బి యాడెడ్ కదా మైనస్ 1/2. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, ప్లస్ మైనస్ ఏమైంది? మైనస్ వేసాం. ఓకే, ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1/2 ప్లస్ మైనస్ ఏమైంది? మైనస్ 6 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఓకేనా? దెన్ 2 ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏంటి?
ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది 2. ఓకే 2 ఎల్సిఎం తీసుకుంటే 2 2s are 4 మైనస్ 1 1s are 1 ప్లస్ ఎక్స్ 2 ఎల్సిఎం తీసుకు ఇక్కడ ఏం లేదు 1. ఓకే 2 ఎల్సిఎం తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ 1 2s are 2 మైనస్ 1 1s are 1 మైనస్ 6 x to the power of minus 1/2. ఓకేనా దెన్ x to the power of 3/2 ప్లస్ ఓకే x to the power of 1/2 మైనస్ 6 x to the power of minus 1/2. ఇది మనకు వచ్చింది. దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. సింప్లిఫై చేసాం కదా, సింప్లిఫై చేస్తాం ఇంకా. ఓకేనా ఇంటిగ్రల్ x to the power of 3/2 ప్లస్ x to the power of 1/2 మైనస్ x to the power of minus 1/2 dx. ఇంటిగ్రల్ సపరేట్గా దీనికి రాయాలి. x to the power of 3/2 ఓకే dx ప్లస్ ఇంటిగ్రల్ x to the power of 1/2 dx మైనస్ ఇంటిగ్రల్ x to the power of minus 1/2 dx. ఓకేనా నో ఇది ఏ ఫార్ములాలో ఉందమ్మా ఇంటిగ్రల్ ఫార్ములా ఉంది. x to the power of n dx is equal to x to the power of n plus 1 by n plus 1 plus c, where n is equal to 3/2 here, where n is equal to 1/2 here, where n is equal to minus 1/2 here. మనం ఇలా కంపేర్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ x to the power of n dx ఇంటిగ్రల్ x to the power of n dx. అప్పుడు ఏం చేయాలమ్మా x to the power of 3/2 ప్లస్ 1/3/2 ప్లస్ 1 x to the power of దీనికి x to the power of 1/2 dx 1/2 ప్లస్ 1 బై x 1/2 ప్లస్ 1 మైనస్ ఇక్కడ ఏం మర్చిపోయాము చూడండి, మనం రాసింది ఒకటి, ఇక్కడ రాసింది ఒకటి. ఇక్కడ ఏం మర్చిపోయాను నేను 6. కామన్ మిస్టేక్ చేస్తాను. ఇక్కడ ఏది ఉంటే అదే రాయాలి. ఓకేనా ఇక్కడ 6 అనేది రాయాలి కదా, మైనస్ 6 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ బయట రాస్తా. ఓకేనా 6 ఇంటిగ్రల్ x to the power of minus 1/2 x to the power of minus 1/2 plus 1 by minus 1/2 plus 1. ఇక్కడ చూడండి దీనికి మనం చేస్తే ఎల్సిఎం చేస్తే ఏమైందమ్మా ఎల్సిఎం చేస్తే ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 3 1 3 మైనస్ 2 బై 3 మైనస్ 2 ఎంత 1/2 ప్లస్ ఓకే. దాని తర్వాత ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుందమ్మా 2. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 1 1 are 1 మైనస్ ప్లస్ 1 ప్లస్ కదా, ఇది ప్లస్ కాబట్టి ప్లస్ వస్తుంది. ఇక్కడికి వచ్చేయండి నేను తప్పు రాసానా లేదా, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ రాయాలా లేదా 3 + 2 అప్పుడు ఏమైందమ్మా 5/2 ఓకే. ఇలా 2 1 2 బై 3/2 మైనస్ 6. ఇక చూడండి ఇక్కడ ఎల్సిఎం ఏంటమ్మా 1 x to the power of ఇక్కడ ఎల్సిఎం 2 ఇక్కడ ఎల్సిఎం 2 ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 మైనస్ 1 into 1 మైనస్ 1 ప్లస్ 2 into 1 2 అప్పుడు ఏమైంది 1 ఏ1 పాజిటివ్ 1 1/2. ఇంకో స్టెప్ రాయాలా
రాయక్కల మీరు రాసేయచ్చు. ఓకే, ప్లస్ సి. ఇంకో స్టెప్ ఏంటి, ఇది సరిగ్గా 3/5/2 అని రాయడం అలాగా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ అండ్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో టు క్లారిఫై యువర్ డౌట్స్ if you combine me. Thank you. Please share my YouTube channel to your friends. It will be useful for them. అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే